నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ళ మల్యాద్రి గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. బంగ్యాక్ సంగతి సినిమాలు తీశారండి. దేనికి అంటావా అంటావా పుష్ప సంబంధించి ఆ సినిమాలు తీసి ఆ సినిమాలు దేని మీద ఎవరిని పెట్టి ఎవరు హీరో అయ్యారు? పవన్ కళ్యాణ్ కూడా దాని మీద కామెంట్ చేశారు. ఆ ఎర్రచందనం ఏమైపోతుందండి? ఎలా చేయాలని చూపించినట్టు ఉన్నట్టు కాదు, ఎర్రచందనం ఏమైపోతుంది, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అప్పుడు మీరు అన్నారు కదా, మాట్లాడారు కదా, గురువు పేర్లు చెప్పలే నేను, అందుకని నాకు అవసరం లేదు వాళ్ళ పేరు తలుచుకో. భగవంతుడి పేరు అయితే మనం తలుచుకోవచ్చు, కానీ వాళ్ళందరి పేర్లు ఎందుకండి? సమ్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు, అప్పుడు ఓ రాజకీయ నేపథ్యం అన్నారు. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అటువంటి సినిమాలు వచ్చి ఇప్పుడు పర్టికులర్లీ నేర ప్రవృత్తి అనేది విద్యార్థుల్లో, యువకుల్లో ఎక్కువైపోయింది. దాన్ని కట్ చేయాలంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి ఉక్కుపాదం ఇక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాని మీద ఒక చర్య తీసుకున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. సినిమా యాక్టర్లను కూడా పట్టుకున్నారు, వేరే స్టేట్కి వెళ్తే పట్టుకున్నారు. ఎందుకు వేరే స్టేట్కి వెళ్ళారు బర్త్డే పార్టీకి? ఇక్కడ చేస్తే పట్టుకుంటారు. హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని కూడా పట్టుకున్నారు. ఎవరైనా మనం కరెక్ట్గా చేస్తే మనం దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ చేసే తప్పులు ఇక్కడ జరుగుతున్నాయి, అది వేరే విషయం. నా మనవి మీ ద్వారా ప్రజల కోసం చెప్పేది ఏంటంటే, ఒక మంచి అవకాశం మీరే చెప్తున్నారు, దుర్మార్గుడు పోయారు, మేము మంచి వాళ్ళం వచ్చాము, దేవుళ్ళు లాంటి వాళ్ళం అన్నారు. మీరందరూ దేవుళ్ళే. మాకు కావాల్సింది ప్రజా సంక్షేమం. ప్రజా సంక్షేమం ఎలా వస్తుందంటే మళ్ళా రాజ్యాంగంలోకి వెళ్ళాలి. పుస్తకాలు అందరూ చూపిస్తున్నారు, రాజ్యాంగం బుక్, ఆ బుక్ చూపిస్తున్నారు. ఆ బుక్ లో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయండి. బుక్ లో ఏం చెప్తుంది? లా ఈజ్ ఇంపార్టెంట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓటేసే కదా అంటారు చూడు, ఓటేసేదాకా ఓటేసాక ఓటి మల్లన్న, ఓటేసినాక బోడు మల్లన్న అనేలాగా కాకుండా, ప్రజలు మిమ్మల్ని, మీ బాధల్ని, మీ కష్టాలని, మీరు జైల్లో పడిన నరకాన్ని, మీరు జైల్లో పడిన ఇబ్బందిని చూసి మీరు గర్వపడేలా కంటే ఇంకా ఉన్నతమైన రీతిలో, ఎక్కువ రీతిలో మిమ్మల్ని గెలిపించారు. మీరు కూడా కష్టపడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. కానీ రాజకీయాలకి తలగొద్దు. రాజకీయాలని పక్కన పెట్టి రైతుల బాధలు, యువకుల బాధలు, స్త్రీల బాధలు, సామాన్య మానవుడి బాధలు, అటు అధికారికంగా అనధికారికంగా రెండు రకాలుగా ఉంటాయండి బాధలు. ఆ బాధలు తీర్చి యువతకి ఉద్యోగం కల్పించి, మీరు ఇచ్చే మెయింటెనెన్స్ నెలకిచ్చే 3,000 వాళ్ళకి పడలేదండి. మీరు ఇచ్చే భోజన సదుపాయాలు వాళ్ళకి కాదు. వాడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాడికి ఉండాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు ఉండాలంటే, ఇప్పుడు టెక్నాలజికల్గా అంటే ఐటీ రంగంలో చాలా ఇబ్బంది, కష్టాలు వచ్చినాయి కాబట్టి ఎంటర్ప్రీనర్స్కి సపోర్ట్ చేయండి. అన్ని పట్టణాల్లో ఏమేమి మౌలిక సదుపాయాలు లేవు, ఏ సదుపాయాన్ని మనం చేస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది మీరు ఆలోచించి పాటించి కనుక చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది. మాకు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా పర్వాలేదు, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, మాకు కావాల్సింది ప్రజాపాలన అక్కడ ఉండాలి, డెమోక్రసీ అనేది కలగాలి. పిల్లర్స్ 4, ఆ 4 పిల్లర్లో ఇప్పుడు వార్తాపత్రికలు మరియు మీ ఛానల్స్, డిజిటల్ అదర్ మీడియాస్లో వాక్ స్వాతంత్రం కింద దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నారని చెప్పి గుర్తించి సుప్రీంకోర్టు ఏమైందంటే ఒక తీర్పు ఇచ్చింది. మతద్వేషాలు, సమగ్రత, జాతీయ సమగ్రతకి రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే ఎవ్వరు కంప్లైంట్ అవటం లేదు, సుమోటో కేసులు రిజిస్టర్ చేయండి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. అలా గనక ఎవరైనా రిజిస్టర్ చేయకపోతే ఆ రిజిస్టర్ చేయని అధికారిని మీద కంటెంప్ట్ తీసుకుంటా అని చెప్పి, మీ అంటే ఒక పోలీస్ అధికారి నాలెడ్జ్లో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మత విద్వేషకుడుగా కనపడ్డది, జాతీయ సమగ్రతను దెబ్బతీసే విధంగా కనపడేది, కులాల మధ్య రొచ్చొచ్చేటట్టు కనపడదు. అటువంటి పరిస్థితుల్లో బాబు మీరు సుమోటో కేసు తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు పవర్స్ చేసింది, కంప్లైంట్ అవసరం లేదని. ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి మీకు తెలుసా? 100 కేసులు ఎవరి మీద రిజిస్టర్ అయినాయి అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల మీద రిజిస్టర్ అయినాయి. 400 కేసులు కంటెస్ట్ చేసిన వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. కంటెస్ట్ చేసిన వాళ్ళు అంటే ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, 600 కేసులే వాళ్ళ మీద రిజిస్టర్. అంటే చట్టసభల్లోకి వెళ్ళటానికి అవకాశాలు కల్పించిన ఈ పార్టీలు దేశ సమగ్రతకి ఇబ్బంది పడే విధమైనటువంటి
వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు కూడా సీట్లు ఇచ్చారని మనకు తేటతెల్లం అవుతుంది. అవును. మరి అది న్యాయమా, ధర్మమా, శాంతి ఎలా వస్తుందండి? ఉమ్, ఎక్కడో థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందని చెప్పి మనం అందరం బయటపడుతున్నాం. ఉమ్, ఈ ఇండియాలో ఉన్న వార్, ఆ, ఈ వార్ ఏంటి? డబ్బు కోసం, పదవి కోసం పోరాటం. ఇదే వార్. దానికోసం కులమత జాతి ధన భేదాలు లేకుండా ఒకరినొకరు పొడుచుకోవడం అంటే కత్తితో పొడవలేదండి. అవునవును. మీ కరెంటు బిల్లు మా ఊర్లలో ఏం చెప్తారంటే, ఆ, కొట్టబడలేదు తిట్టబడలేదు, వాడు ప్యాకెట్ మీద కొడితే, అంటే వాడికి డబ్బులు జోబు మీద డబ్బులో కొడితే, డబ్బు లేకపోతే ఇంకా వాడు ఆటోమేటిక్గా ఇబ్బంది పడిపోతారు, అవును. ఏదైనా కష్టాలు పడిపోతారు. బిల్లుతో కరెంట్ బిల్లు దా లేకుంటే ఇంటి పన్ను. అంతే. కరెంటు బిల్లు, చెత్త బిల్లు, మళ్ళా సంక్షేమ బిల్లు అని చెప్పి ఒకటి, అదని ఇదని, లేకపోతే మీకు కారు ఉంది కాబట్టి మీకు లోన్ ఇవ్వని, ఆ, ఏదో ఒకటి పెట్టి, కారు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 3% ఉన్నారు. ఆ, ట్యాక్స్ కట్టేది వాళ్ళే పాపం. ఉమ్, వాళ్ళకి అన్ని రోగాలన్నీ అంటగడతారు, అన్ని ఉమ్, ట్యాక్స్ అంటగడతారు. మధ్య తరగతిలో వాళ్ళు కారు ఉంచకూడదా? కారు రాగానే వాడు పోతాడు కాబట్టి వాడి పేరుతో పెట్టుకుని ఎవరి పేరుతో కారు పెట్టుకో. చూశాను ఈ మధ్య స్టాటిస్టిక్స్ చూస్తే 3.7%కే కారు ఉంది. సార్, ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి ఫైనల్ నేను ఎవరికి ఏం చెప్పడం లేదండి. మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎవరికైనా ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి మీకు. కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. అవును. నేను వెళ్ళాను అక్కడికి. ఉమ్, అక్కడ డీజీపీ వేణుగోపాల్ గారు నాకు మంచి మిత్రులు. ఉమ్, అంతా దేవళం వెళ్ళాను, చూశాను. ఆ మాగదులు అంటారు కదా, ఉమ్, దండం పెట్టేది, అవన్నీ అయిపోయిన తర్వాత, అయ్యా నేను ఆ రాణి గారిని కానీ రాజు గారిని కలవాలి, నాకు ఒక అవకాశం ఏర్పాటు చేయండి. చేశారు. ఉమ్, రాజు గారికి అప్పుడు ఆరోగ్యం బాగాలేదు. ఓకే. బాగాలేనది వాళ్ళ చెల్లెలు, ఆ చెల్లెల బిడ్డలు, ఆ బిడ్డ వర్మ గారు ఉమ్, వారు చూస్తున్నారనంటే వాళ్ళ ఇంటికని బయలుదేరి వెళ్ళాం. ఓకే. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి అప్పుడు రాజా ప్రివీ పర్స్ కింద మంచి ఇల్లు ఇచ్చారు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే 4 దావులు. ఉమ్, ఏ దావలో నుంచి కారులో పోయినా కానీ 10 నిమిషాలు పడుతుంది అక్కడికి వెళ్ళటానికి. ఉమ్, అంత పెద్ద ఇల్లు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇచ్చారు. వెళ్ళాము. ఉమ్, చాలా సింపుల్గా మమ్మల్ని సత్కరించింది. నా ఒంటి మీద చొక్కా కూడా లేదు కానీ ఈ ఉంగరాలు ఉన్నాయి. ఉమ్, సో ఆమె నన్ను చూసిన తర్వాత ఇట్లా ఒక ట్రస్ట్ పెడదామంటే నేను నాతో మాట్లాడటం జరిగింది. ఓకే. ఇవన్నీ అఫీషియల్ కాబట్టి చెప్తున్నా. అలాగే అమ్మ పెడదాం పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించి అని అనుకున్నాం. మీరు అంత ధనికులు కాదమ్మా నేను. ఎవరు ధనికులు? మన ఇద్దరిలో చూడండి, మీ చేతికి ఉంగరాలు ఉన్నాయని చెప్తూ ఆమె ఒక చక్కటి మంచి సందేశాన్ని, భారతదేశం, భారత మాత, భారత జాతి గుర్తుపెట్టుకునే సందేశాన్ని చెప్పింది. 2 విషయాలు చేశారండి మా పూర్వీకులు రాజ్యం వెళ్ళేటప్పుడు. ఆ, ఒకటి, మరణ దండన రద్దు చేశారంట. ఓకే. మరణదండన. ఏదైనా తప్పు చేస్తే ఒక మనిషిని ఉరి తీసే దండన్ని రద్దు చేశారు. నాకు పుస్తకం కూడా ఇచ్చింది, నా దగ్గర ఉంది ఆ బుక్ స్టిల్. ఓకే. రెండోది ఒక మంచి విషయం చెప్పింది. పద్మనాభ స్వామి టెంపుల్లోకి ఎవరైనా వెళ్ళినా మా కుటుంబం తరపు నుంచి తిరిగి వచ్చేటప్పుడు, అంటే దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేవాళ్ళట. ఉహు, దేనికంటే ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ అక్కడ ఇచ్చేసేసి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ మట్టి రేణువులు ఏమన్నా కాలుకి చేతికి తగిలితే స్వామివారిది మనం తీసుకొస్తే అది అపహారము, ఉమ్, అది దొంగతనము అని చెప్పి వాటిని అక్కడ వదిలేసి వచ్చేవాళ్ళు. చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. ఆహా, స్వయంగా నాకు చెప్పింది. ఓకే. నేను విని ఆశ్చర్యపోయాను. ఆ, ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా వాడేమి ఇస్తాడు, వీడేమి ఇస్తాడు, ఇది తిందామా, అది తిందామా, అధికారం వస్తుందా లేదా అని చెప్పి ఆలోచించే వాళ్ళమే కానీ ఆ, మన జాతి, భారతదేశం, భారత మాత, ఇతరుల దగ్గర నుంచి మనం ఏం పొందాలంటే వాళ్ళకి సహాయం చేసి ఉమ్, మనం ఆనందం పొంది ఆనందాన్ని అందరికి పంచేదే. రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా నా మనం ఏంటంటే, ఆ అమ్మగారు వర్మగారి తల్లి ఇంకా వాళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా కేసు వాళ్ళే గెలిచారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క పర్యవేక్షణ వాళ్ళ దీంట్లోనే ఉంది. కాబట్టి మనము మన టెంపుల్స్ ద్వారా, మన సంస్కృతి ద్వారా మనం నేర్చుకున్నటువంటి దీన్ని ఇన్కల్కేట్ చేయండి అందరు రాజకీయ నాయకుల్లో. ఉమ్, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఏమైనా ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న అవును. ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి, నెక్స్ట్ జడ్జెస్కి, మళ్ళా ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి వాళ్ళతోటి ఇంటరాక్షన్ చేసి, నాకు తెలుసు నేను చాలా వాటికి అటెండ్ అయ్యాను. ఉమ్, సో వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ డెవలప్ చేసేదానికి, ఆ స్కిల్స్ డెవలప్ చేసే దాంట్లో భాగంగా వాళ్ళల్లో ఉన్న మొరాలిటీని, ఉమ్, వాళ్ళల్లో ఉన్న నేషనాలిటీని, అవును. వాళ్ళల్లో ఉన్న దేశభక్తిని కూడా పెంపొందింపజేయండి. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉమ్, ఒక నెహ్రూజీ, ఇంకా చెప్పుకోవాలంటే ఇందిరాగాంధీ,
ఇంకా చెప్పుకోవాలంటే లాల్ బహదూర్ శాస్త్రి, ఉమ్, చంద్రబోసు, ఇలాంటి నాయకులు, సరోజిని నాయుడు, దేశం కోసం తన అసువుల్ని, ఏమండి పొట్టి శ్రీరాములు గారు, అవును. ఇటువంటి వాళ్ళందరూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారు కదే ఉమ్, మన నాయకులు. అవును. పొందిన స్వాతంత్ర ఫలం అందకపోవుట ఏమిటది. ఇది నా పాట, నేను రాసి పాట 15 ఏళ్ల క్రితం రాసిన పాటలో ఉమ్, ఒక వీడియో క్యాసెట్ అప్పుడు రిలీజ్ చేస్తే, మహనీయులు ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారు కదే పొందిన స్వాతంత్ర ఫలం మనకు అందకపోవుట ఏమిటదని క్వశ్చన్ చేస్తే ఈ రోజుకి నాకు ఆన్సర్ దొరకలేదు, దొరుకుతుందని నమ్మకం లేదు. నమ్మకం. మనం స్వాతంత్రం అనుభవిస్తున్నామా లేదా, ఆ, నిజమైన స్వాతంత్రం ఉందా లేదా. ఒక నిజాయితీ పరుడుగా నేను ఒక జడ్జిగా ఉద్యోగం చేస్తే జిల్లా క్యాడర్లో రిటైర్ అయితే నాకు వచ్చింది 60 లక్షల రూపాయలు. ఆ, దాంతో ఇల్లు కూడా కొనలేకపోయాను. తల్లిదండ్రులు ఇచ్చిన ఒక స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఉమ్, మరి కోట్ల రూపాయలు చిన్న చిన్న కార్పొరేటర్గా అయినోడు కూడా మరి ఎలా సంపాదించగలుగుతున్నారు. 1750 కోట్ల రూపాయలండి, అవును. 2 లక్షల కోట్ల రూపాయలండి. ఉమ్, 2 లక్షల కోట్ల రూపాయలంటే ఒక సంవత్సరం ఆ యొక్క దాన్ని ఏమంటారు బడ్జెట్. అవును. అంత డబ్బు గురించి నేను మీరు మాట్లాడాల్సిన పరిస్థితి రావడం ఒక దౌర్భాగ్యం. దీన్ని ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ మీ ఛానల్ పేరు రెడ్ టీవీ కదా, రెడ్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా మనం ఏంటంటే మీరు అందరికీ దీన్ని పంపించండి. దీనిలో కూలంకుషంగా నేను అన్ని విషయాలు చెప్పాను. ఒకవేళ నేను చెప్పిన వాటిల్లో ఏమైనా తప్పులుంటే నాకు తెలపండి, దాన్ని కరెక్ట్ చేసుకొని మరో మళ్ళీ మీకు మీ ద్వారానే చెప్తాం. అమౌంట్లు చెప్తున్నాము, కేసులు చెప్తున్నాము, వ్యక్తిగతంగా చెప్తున్నాము, సామాజికంగా చెప్తున్నాము, మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అలా చేయకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద మీ మీద కేసులు పెట్టే హీరో వస్తాడు. వాడిని ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టి రాబోయే ఎన్నికల్లో మీరు ఫేస్ చేయాల్సింది చేస్తారని మీకు నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను.